హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంక ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ అండి. పొద్దున్నే నేనైతే కేక్ ఇంకా ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే దీన్ని ఇలా ఫినిషింగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి చాక్లెట్ ట్రఫుల్ కేక్ అండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫినిషింగ్ అయితే అంత నీట్గా రాలేదండి. ఇది చేయడం కొంచెం కష్టమే. మామూలుగా క్రీమ్తో అయితే ఈజీగా చేసేయచ్చు. దీన్ని చేయడం అయితే అంత ఈజీ ఏం కాదండి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. మొత్తానికి ఎలానో అలా అయితే చేశానండి. చేసి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా మా బాబు వచ్చాడండి ఇంతలోనే. సో తనని ఎత్తుకుంటే ఇక కిచెన్లో అన్నీ చూపిస్తున్నాడు కావాలనేసి. ఇంకా తనకి అక్కడ ఏం లేవండి తినేటివి అయితే. ఇంకా తీసుకొని హాల్లోకి అయితే వచ్చేసాను. రాగానే మా బాబు చూడండి ఇంకా ఇక్కడ మూకుడు మీద కూర్చొని ఎలా ఆడుకుంటున్నాడో. ఇంకా కొద్దిసేపు అయ్యాక నేను, మా హస్బెండ్, మా బాబు అయితే బయటికి వెళ్ళామండి. మా హస్బెండ్ ఏమో కొంచెం షాపింగ్ చేస్తా అనేసి అన్నారండి. మ్యారేజ్ డే కోసం అయితే సపరేట్గా షాపింగ్ ఏం చేయట్లేదు. పిల్లల బర్త్డేకి తీసుకున్న డ్రెస్సులే ఉన్నాయండి. సో మా హస్బెండ్ అప్పుడు కొన్ని డ్రెస్సులు వాడలేదు. ఇంకా అది మ్యారేజ్ డేకి వేసుకుంటా అనేసి అన్నారండి. ఇంక ఇప్పుడు డైలీ వేర్కి కావాల్సినవి కొన్ని అయితే తీసుకున్నారండి. ఈ లోపే పాపనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. ఇంకా షాప్కి పాప వాళ్ళ స్కూల్కి అయితే చాలా దగ్గర అండి. అటునుంచి అటే అయితే పాప దగ్గరికి వెళ్ళాము. ఇంకా పాపను తీసుకొని అయితే బయటకు వచ్చేసామండి. రాగానే అక్కడైతే చెరుకు జ్యూస్ కనిపించింది. ఇంకా మా పాప జ్యూస్ చూడగానే తాగుతా అనేసి అడిగిందండి. నాకు కూడా ఇంకా దాహంగా ఉంది అనేసి ఇంకా చెరుకు జ్యూస్ దగ్గరికి వెళ్ళి ముగ్గురం అయితే చెరుకు జ్యూస్ తాగామండి. ఇంకా మా హస్బెండ్ ఆ రోజు తాగాడో లేదో నాకైతే గుర్తులేదు, కానీ మేము ముగ్గురం అయితే తాగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్.